హాయ్ గాయ్స్, మళ్ళీ వీడియో స్టార్ట్ చేసా. ఎపిసోడ్ 2 అన్నమాట ఇది. మన దీనికి స్టార్టింగ్లో కొత్త ఎపిసోడ్ పెట్టా కదా, మై న్యూ మైన్క్రాఫ్ట్ సిరీస్ అని. అది దానికి ఇది ఫాస్ట్గా పెట్టేసా, ఎందుకు లేట్ చేయడం అని. ఇప్పుడు లోడ్ అవుతుంది. ప్రోగ్రెస్ బాగా చేయాలి సార్. ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్ వీడియోలో నేను గమనించింది ఏంటంటే ఎవరు లైక్లు కొట్టలేదు అబ్బా. ఇంకా లాస్ట్ వీడియోలో ఆడియో మ్యూజిక్ తగ్గించేద్దాం, ఎక్కువ తగ్గించేద్దాం. మాస్టర్ వాళ్ళు తగ్గితే అయిపోద్దిగా. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ కనపడుద్ది కదా. ఇప్పుడు ఏం పడుతుంది? నిన్న చేసిన మిస్టేక్ అది నేను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఎతకాలి. దేన్ని ఎతకాలి? విలేజ్. ఓ అకౌంట్ ఎగ్దామా? ఏం జనరేషన్లో అవుతున్నాయి గైస్. ఎక్కగలమా కొండ? మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా, అంటే కష్టమే లేదులే కానీ చేస్తున్నా. ఓ ఇప్పుడేనా వచ్చింది నేను నీళ్ళలోకి? మీరైతే మర్చిపోద్దు అబ్బా లైక్స్ చూసుకోకండి. ఫాస్ట్గా ఒక 10 సబ్స్క్రైబర్లు అయ్యారు బాగుండిద్ది. ఒక 10 సబ్స్క్రైబర్స్ ఇప్పటికైతే టార్గెట్ ఉన్నాను. అందుకే ఈ సమ్మర్లో 10 సబ్స్క్రైబర్స్ లైవ్స్ చేద్దాం. ఓ ఇప్పుడు ఎలా? ఓకే, పైకి వచ్చినా మరి. ఓహో స్కెచ్ నడుస్తుంది కదా ఇక్కడ. ఇది చూస్తుంటే కాస్త నాకు డ్రీమ్ వీడియో ఒకటి గుర్తు వస్తుంది కదా. సేమ్ కాస్త దగ్గర అంతే ఉంది. నాకు ప్లేన్ సిస్టమ్ కానీ ఒక్క నిమిషం పోయి జంప్ చేయగలనా? ఓ చేసాగా. మళ్ళీ కూడా ప్రో ఉన్నాడు లేండి గైస్. ఇప్పుడు ఒకసారి అటు వెళ్తే వద్దని పంపా. నా బతుకు అయిపోయింది అనుకున్నా. ఒక్క నిమిషం ఒకసారి ఇప్పుడు కనుక నేను కాస్త పైకి వెళ్ళి. ఓ ఐరన్! వావ్, ఎక్కడుందేంటి? మన కోసమే. వావ్, 2 ఐరన్ చాలే అండి. 2 ఎక్కువ. ఓ ఏంది ఇది? ఎంత ఐరన్! జంప్ పల్ల. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంటే 1 బ్లాక్ కూడా పెట్టమంటే పెట్టా. 1 బ్లాక్ బాగా ఇంట్రెస్టింగ్ చూద్దాం. 1 బ్లాక్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా, మీ సపోర్ట్ ఉంటే. మీ సపోర్ట్ ఉంటే 1 బ్లాక్ ఏంటి 2 బ్లాక్స్ అయినా పెడతా. లేదా నాది బెడ్ రాక్ ఏదో మరి, అందుకే బ్లాక్స్ ప్లేస్మెంట్ అట్లాగా వస్తుంది. ఏమనుకోవద్దే. కామెంట్ చేయండి అబ్బా, లైకులు చేయండి అబ్బా. అసలు ఎవరు చూస్తున్నారు కానీ ఏం చేయట్లా. ఏంటిగా
నాట్ బ్యాడ్గా ఆడుతున్నాం. లైక్లు చేయాలిగా మరి. మీరు చేశారు అనుకోండి మేము కూడా సూపర్ సబ్స్క్రైబ్ సూపర్ అంటాం. మీరు చేయాలి కదా మరి ముందు. బైరన్ ఎంత దొరుకుతుంది. డేరీ అండి అబ్బా వాళ్ళకి ఇచ్చినట్టు. కేవ్లోకి వెళ్దామా అని బెడ్ ఎట్లాగో పెట్టుకున్నాగా. ఓ ఓ నేను ఊళ్ళు పెడితే ఇది ఏం కాదనుకున్నాగా. చిచ్చి నూబుని గైస్ నేను. చూసారు కదా అంత పిచ్చిగా ఆడుతున్నాను. మీరు కనుక లైక్లు చేశారు అనుకోండి మంచిగా ఆడతా. సరేనా? మీరు లైక్లు చేసే ముందు లైక్లు చేసి చక్కగా చూసుకోండి. మళ్ళీ ఎండింగ్ దగ్గర అయితే మీరు మర్చిపోర్లేండి. మా జాగ్రత్తలు మాకుంటాయి. ఎక్కడి నుండి అక్కడికి. అరే యార్ జస్ట్ మిస్. ఎక్కడ కోల్ ఎక్కడ దొరికింది రండి. ఒకటేనా? ఐరన్ మాత్రం చాలా దొరుకుతుంది అక్కడ ఎందుకో. ఇదేదైనా ప్లేస్ మీకు కూడా చెప్తా. కొండ మీద కనుక క్యాథలిస్ట్ ఉందనుకోండి, ఎంతిస్ట్ దగ్గర ఉండేది, అది ఉంటే అది దాంట్లో ఐరన్ కన్ఫామ్ 5 stacks అబోవ్ దొరికిద్ది. కొండ మీద కనుక క్యాథలిస్ట్ ఉంటే వైట్ కలర్లో అది చాలా దొరికిద్ది. అది దొరికితే ఆహా మీరు ఎన్ని సెట్స్ ఆఫ్ ఐరన్ ఆర్మర్ అయినా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇప్పటికైతే నేను బేసిక్స్ చేసుకుంటున్నా. సెకండ్ వీడియో ఫాస్ట్ పెట్టేసా. అసలు ఒక్క లైక్ కూడా అవ్వాల. అప్పుడే పెట్టేసా 25 likes అని. కానీ కాస్త ఆగల. ఓకే కోల్ కాస్త కలెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి. టార్చెస్కి స్మెల్ చేయడానికి ఫుడ్ని అవసరం అవుతుంది. ఎంత దొరుకుతుంది ఇప్పుడు? గాయస్ కీప్ ఇన్వెంటరీ పెట్టుకోనా? నాకు ఎందుకో భయం వేస్తుంది. సార్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు మీరు కనుక కామెంట్స్లో వద్దు మాకు ఇట్లాగే కావాలి అంటే కనుక ఓకే, ఏం పర్వాలేదు. మీరు కనుక చెప్తే నేను ఆపేస్తా కీప్ ఇన్వెంటరీ. ఎప్పటికైతే కీప్ ఇన్వెంటరీ పెట్టుకున్నాను. వన్ బ్లాక్ రేపు అప్లోడ్ చేస్తా గైస్. 1 block తర్వాత నుంచి ఖాళీయేగా ఎట్లాగా రేపటి నుండి. ఈ కోల్ అసలు ఎంత దొరుకుతుంది? 33 హార్దిక్ పాండ్యా 34తో తెలియలేండి. కిందకైతే పోదాం. ఆగండి, ఊలు పెట్టుకుంటే డ్యామేజ్ రెడ్యూస్ అయిద్దా అవదా తెలియట్లేదు. మరి కింద కాపర్ దొరికితే ఐరన్ 124 ఐరన్ 30 ఐరన్ వస్తే ఆర్మర్ టూల్ సెట్ 30 కావాలి. నేను స్పీడ్ రన్ అవేం ట్రై చేయట్లేదు గైస్. నార్మల్ రన్నింగే నాకు రాదు. స్పీడ్ రన్ అంట నార్మల్గా చేసుకుంటూ పోతా. ఎంత వరకు వస్తే అంత. కోల్ అయితే ఇప్పుడు మైండ్ చేయట్లా. మళ్ళీ వీడియోలు ఎంత అయిపోద్ది ఇది అయితే. కానీ కోళ్ళు చూస్తా మైండ్ చేసేది అయితే. గాయస్ నన్ను ఏమనుకోకండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దూరం చచ్చిపోయి అక్కడ రీస్పాన్ అవుతా. ఆడదాకా వెళ్ళాను మరి. వీడియోలు ఎంత హోగాతు. ఓకే, ఇప్పుడు బెడ్ బ్రేక్ చేసుకొని కాస్త జాగ్రత్తగా కిందకి పోదాం.
బెడ్ ఉందిగా మనకి. ఎటు వెళ్ళేది? ఇటు కదా, ఇట్లా తూకేస్తే అయిపోయి. కొత్త కదా గైస్, మరి నేను డ్రీమ్ అంత ప్రో కాకపోయినా ట్రై చేస్తున్నా. అరే యార్, ఇప్పుడు ఏంటంటే చచ్చిపోయేదా వచ్చాం అనుకోండి, బెడ్ ఇట్లా ప్లేస్ చేసి ఇట్లా నొక్కేయడమే. ఇట్లా ప్లేస్ చేసి ఇట్లా నొక్కితే రీస్పాన్ పాయింట్, అక్కడే స్పాన్ అవుతాం. అది ఇప్పుడు చూపిస్తాం మీకు, వద్దులేండి ఎందుకు రిస్క్. ఐరన్, ఐ నీడ్ ఐరన్. ఎక్కడి నుంచి దూకితే చావంగా. ఎంతసేపు అయింది? 11 minutes. పోయినసారి కూడా 11 minutes. ఈసారి కాస్త ఎక్కువసేపు చేస్తున్నా. ఈసారి మరీ లెంత్ ప్రాబ్లం ఏం లేదు, చేసేసాను అనుకోండి. మీకు బోర్ కొట్టకూడదు, అది ఫాస్ట్గా. ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్, ఈ వీడియోలో ఎక్స్ప్లోరేషన్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మైనింగ్ లేకపోతే ఇల్లు కట్టుకోవడం అట్లాగా ఏమైనా సెట్ చేస్తా. నా జావా కాదు, జావా పెట్టుంటే ఓకే బాగుండేది. స్వాంప్, ఐ హేట్ స్వాంప్. సూర్యుడు ఎటు సైడ్ ఉంటాడో అటుగా. ఇప్పుడైతే మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్దాం. ఏం లేదు, కేవ్స్లోకి ఏమైనా వెళ్దామా, స్ట్రైట్గా వెళ్దామా, లేకపోతే ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటా గైస్. ఏం లేకపోతే దొరకకపోతే ఇల్లు కట్టేసుకుంటా. మీకు కనుక బోర్ కొట్టింది అనుకోండి, ఫార్వర్డ్ చేసుకోండి, ఏం పర్వాలా. కానీ లైక్లు ముఖ్యం. మిగిలి విలేజ్ దొరికేటట్టు అనిపిస్తుంది కదా. ప్లేన్స్ అనుకున్నా, స్వాంపే. ఎక్కడెక్కడో నేను స్టోన్ చూసా. స్టోన్ ఏమైంది ఇప్పుడు? మనకు వీడియో ముఖ్యం, ఫాస్ట్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. అక్కడ స్టోన్ కనపడింది నాకు. అరే యార్, తినే సౌండ్ నేను గట్టిగా వినిపిస్తుందంటే చెప్పండి, కామెంట్స్లో చెప్పండి, తగ్గిస్తా సౌండ్. ఇది స్టోన్ కనపడింది నాకు ఇందాక. స్టోన్ కనపడింది, ఏమైనా క్యాథలిస్ట్ ఉంది. క్యాథలిస్ట్ ఉండిద్దేమో అనుకున్నా. దగ్గరలో విలేజ్ ఉందా ఏంటి గైస్? నాకు ఒకటి కావాలి. ఒకటి కాదు, 2. 1 2. నీళ్ళల్లో చెలగాటం. ఒక్క నిమిషం గైస్. ఓకే, ఇటు సైడ్ మొత్తం అక్కడ పైన పని జరుగుతుంది అంతే. ఏదో సౌండ్ వచ్చింది, చూద్దామని చూసా. స్వామి సౌండ్ వినపడిందా మీకు ఇప్పుడు? ఐరన్ స్వాడా, లెదర్ హెల్మెట్, ఫుల్ లెదర్ ఆర్మరా. ఒక్క దెబ్బతో చంపాడుగా. ఫుల్ లెదర్ ఆర్మరా. అరే యార్ గైస్, ఆడెవడో ఫుల్ ఆర్మర్ వేసుకొని వచ్చి కొట్టాడు గైస్. నెదరికి వెళ్దామా? సరే నెదరికి పోతాం గైస్. ఏం పై నెదరికి వెళ్దాం. ఈ ఎపిసోడ్ నెదరికి వెళ్ళిపోదాం. పొద్దాక మార్చేస్తున్నాం పృథ్వీ. ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లోరేషన్ కాదు, నెదర అంతే.
కోల్ పెట్టేసి ఐరన్ పెట్టేద్దాం. వెయిట్ కరో, సన్సెట్ సీ కరో. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ వెళ్దాము. ఈ ఎపిసోడ్ ఒక 25 minutes అట్లా చేద్దాంలేండి. స్లీప్ కరో. ఓకే, ఇప్పుడు వచ్చేసి 3 కావాలి. ఒక బకెట్ చేసుకున్నాం అనుకోండి. నాకు ఫాస్ట్గా చేయటం రాదు, అందుకే పాత మీద ఎట్లా చేస్తా. పర్ఫెక్ట్. వాటర్ తెచ్చుకొని లేట్ ప్రాసెస్ అయిద్దాం అండి, ఏమనుకోకండి. చూడండి, ఏం పర్వాలేదు, కాస్త ముందుకు స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, నేను ఎంత స్పీడ్గా చేయగలితే అంత స్పీడ్గా చేస్తా. అసలు స్పాన్ పక్కనే ఇది ఉందని నాకు తెలియదుగా. స్పాన్ పక్కనే ఇది ఉంది, నాకు రాదు. కానీ ఇప్పుడు నేను ఎంత తీసుకోవాలంటే 1 2 3 7 8 9 10 ఏలియన్ ఫర్ ఏ రీజన్. ఓకే, నా దగ్గర 5 ఉన్నట్టున్నాయి. 1 2 3 4 అంతేనా? అంతే, 5 ఉండాలి. 1 2 3 4 5 బాగినట్టేలేండి. ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఒకటి 2 మధ్యలో 3 ఉండాలి కదా. కుదిరే పని ఇది. ఆగండి గైస్, మిమ్మల్ని వెయిట్ చేయించడం. నేను ఫాస్ట్గా ఒక్కడిక్కడ, ఇంకొకటి ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ. ఇప్పుడు వచ్చి షెవెల్తో కాస్త డర్ట్ తీసుకుంటా. కావాలి ఇంకో 15 తీసుకున్నాను. సెట్ ఇది. ఓకే, ఎంత 10 వచ్చే 11 వచ్చే 11 12 13 14 చాలు. ఓ చూసుకోలేదా ఇది? ఎన్ని దెబ్బలు తగిలినా మళ్ళీ వస్తున్నాక. అమ్మయ్య, వాటర్ బకెట్ వచ్చేసి ఎనర్జీ చేసుకోవచ్చు. అమ్మా, మొన్నటి నుంచి ట్రై చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టేసి స్ప్రెడ్ అయిపోతుండిద్ది. అది పెట్టేస్తే ఇక్కడ తీసుకొని ఇప్పుడు ఇట్లా తీసుకొని అట్లాగా చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని పెట్టేసి ఇట్లా పెట్టి దీన్ని ఇంకా బ్రేక్ చేసేసాం అనుకోండి. ఓకే, అట్లా మనకి చాలా కావాలి. మీరు స్కిప్ చేసుకోండి, ఏం పర్వాలేదు. నాకు స్కిప్ ఎట్లా సరే మీకు తర్వాత చూపిస్తా. మీరు కాసేపు వెయిట్ కరో. ఓకే గాయ్స్, ఎంతో తంటాలు పడి స్టాప్ చేయడం అట్లా నేర్చుకున్నాను. స్టాప్ చేసి నెదర్ పోట్లు అయితే కట్టేసా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్లింట్ అండ్ స్టీల్ కావాలి. ఆర్ పని చేసి మావాడు ఫుడ్ కావాలంట. ఏం చేస్తాడు ఇష్టపడి అనుకుంటా ఏదో వచ్చిండు. ఓకే, ఐ నీడ్ గ్రావెల్. లెట్స్ గో. 2 గ్రావెల్ వస్తుంది. 1 2 ప్రత్యాస 3. ఓకే, 3 గ్రావెల్ 1
కొండ మనం వెళ్ళింది కొండ. ఓకే ఇక్కడే ఉండిపో గుర్తుకు. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్ చేయాలి. ఫ్లింట్ రా. ఫ్లింట్ వచ్చేసింది అనుకోండి. ఒక 2 ఫ్లింట్ 2 ఉంటే చాలు. ఒకటి బ్రేక్ అయిపోయింది అనుకోండి, నెదర్లో బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ వాటర్ కూడా బ్రేక్ అయితే అప్పుడు ఇంకా ఇంకోటి చేసుకుంటాం. ఐరన్ మాత్రం బాగా దొరికింది. నేను ఫ్లింట్ వచ్చాక దాన్ని చేసాక చూపిస్తా. ఒక ఫ్లింట్ అయితే వచ్చేసింది చెప్పంగానే, ఇంకోటి వచ్చాక చూపిస్తా. ఇంకొకటి అయితే వచ్చేసింది, రాత్రి అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి కూడా చేసుకొని మీకు చూపిస్తా. ఓకే ఎంతసేపు అయింది? ఒక్కదానికి ఎంతసేపు? ఇది వచ్చే లోపల ఎవరికి కావాలి ఇంకోటి? ఓ గాయ్స్, నేను ఆపేసాను అనుకున్నాను కానీ ఆపలేదు. ఇప్పుడైతే పడుకుంటున్నా. ఫ్లింట్ 2 తీసుకున్నా, ఇంకోటి రాట్లా. పడుకున్నా. ఓకే ఇప్పుడు నెదర్లోకి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం ఇంత స్పీడ్గా వెళ్తున్నాం. ఐరన్ ఇది అయిపోయిందా? ఇక్కడే పెట్టిందిగా రీస్పాన్ పాయింట్. చాలండి, ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టి తీసుకొని క్రాఫ్టింగ్ బెంచ్ కావాలి. పిగాక్స్ కూడా ఇచ్చి ఫర్నెస్ కూడా తీసుకున్నాం. ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. లెట్స్ గో టు వాటర్ బకెట్. అక్కర్లా. ఓకే నెదర్ పోర్టల్ హ్యాస్ లిటెన్. వెళ్దామా? 3 2 1 గో. రీస్పాన్ పాయింట్ పెట్టాక చాలు. ఓకే ఇది కాస్త లేట్గా అయింది, మీకు స్టాప్ చేసి తర్వాత చూపిస్తా. వచ్చాక గాయ్స్ వచ్చేసింది. కానీ వరస్ట్ కంటే నాకు పొద్దాకి ఎట్లాంటివి అవుతుంది. ఎందుకు గైస్ పొద్దాకి చెప్తున్నాగా, పొద్దాకి ఇట్లాంటి స్పాన్లే. దీని పేరేంటో, ఈ డైమెన్షన్ పేరు అసలు వరస్ట్ భయం ఇన్ ద వరల్డ్. సారీ నెదర్. ఇదే కాస్త గ్లో స్టోన్ తీసుకున్నాం అనుకోండి, రీస్పాన్ యాంకర్ చేసుకుంటా. నెదర్లో రీస్పాన్ పాయింట్ ఉంది చక్కగా. చూడండి ఆడిన హోల్స్ అన్నింటిలో 2 టైమ్స్ నెదర్కి వెళ్ళా. ఆ వెళ్ళిన 2 సార్లు ఇదే, మూడోసారి. పైగా కిందక ఆల్వేస్ అప్. మీరు మాత్రం ఇంత పెద్ద వీడియో పెడుతున్నాను, లైక్ చేయండి అబ్బా. చేస్తారు, మీరు చేయగలరు, చేసేస్తారు. నమ్మకం పెట్టుకోండి మీ మీద. ఓకే పైకి అనుకున్నా. ఓకే ఇప్పుడైతే ఫాస్ట్గా తోవేసి మ్యాగ్మా క్యూబ్స్ ఉంటాయి అబ్బా ఇక్కడ. ఎంత ఇద్దెత్తుతాయి అంటే అవి కాపం. వచ్చింది రా, ఏం చేస్తావు ఇప్పుడు? వచ్చి మ్యాగ్మా క్యూబ్స్ అంటేనే నాకు ఇష్టంలా. రండి కొట్టండి, చంపేయండి, చచ్చిపోవడానికి రెడీ. అబ్బా చంపేయండి నన్ను, చచ్చిపోవాలి ఒక్క దెబ్బకి, చచ్చిపోవాలి. చీ గాయ్స్, అందుకే నెదర్ నాకు ఇష్టంలా. ఏంటిది? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు గాయ్స్? ఎప్పుడు వీడియోని ఎంజాయ్ చేస్తున్నా. చీ